హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీజీఎల్ సంబంధించి 14 జూలై పేపర్ సాల్వ్ చేద్దాం. 14 జూలై 2023 పేపర్ రీజనింగ్ మాక్ టెస్ట్. ప్రీవియస్ ఇయర్ పేపర్ రీజనింగ్ మాక్ టెస్ట్ ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సిలాలిజమ్స్. సిలాలిజమ్స్ అనే ఈ టాపిక్లో సిలాలిజమ్స్ అని చదువుతాం, ప్రొనౌన్సియేషన్. ఈ టాపిక్లో మనం సమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, అలాగే కన్క్లూజన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ సంబంధించి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. ఈ డయాగ్రామ్ నుంచి ఈ కన్క్లూజన్స్ డిడక్షన్ చేస్తారనమాట. ఆ కన్క్లూజన్ డయాగ్రామ్స్ అనేవి స్టేట్మెంట్ ఫాలో అవుతున్నాయి లేదో చెప్పాలంతే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, సమ్ డెస్క్ ఆర్ ట్రేస్ అంటారు. సమ్ డెస్క్ ఏమవుతున్నాయంటే ట్రేస్ అవుతున్నాయి. ఓకే, సమ్ డెస్క్ ఆర్ ట్రేస్, సమ్ ట్రేస్ ఆర్ ప్లేట్స్. కొన్ని ట్రేస్ ఏమవుతున్నాయంటే ప్లేట్స్ అవుతున్నాయి అన్నాడు. అగైన్ సమ్ ప్లేట్స్ ఆర్ డెస్క్ అవుతున్నాయి అన్నాడు. దాన్ని బట్టి మనం డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, మీరు గమనిస్తే సమ్ ట్రేస్ ఆర్ ప్లేట్స్ అన్నాం. సమ్ ట్రేస్ అనేవి ఇక్కడ ప్లేట్స్ అవుతున్నాయి. ఓకే, అగైన్ సమ్ డెస్క్ ఆర్ ట్రేస్ అంటే సమ్ డెస్క్ అనేవి ట్రేస్ అవ్వాలి. అలాగే సమ్ ప్లేట్స్ ఆర్ డెస్క్ అంటే కాబట్టి సమ్ ప్లేట్స్ అనేవి కూడా ఇక్కడ డెస్క్ అవ్వాలి. ఈ విధంగా దీని డయాగ్రామ్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి ఇచ్చిన కన్క్లూజన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయండి. ఇచ్చినదేమో సమ్ రిలేషన్ కాబట్టి ఆల్ అనే కన్క్లూజన్ ఎప్పుడైనా సరే రాంగ్ అవుతుంది. అలాగే ఆల్ రాంగ్ అవుతుంది. ఈ మిగిలిపోయింది ఒకటే. మిగిలిపోయింది ఒకటి కాబట్టి నెయిదర్ నార్ ఉందో లేదు చూడండి, నెయిదర్ నార్ కూడా లేదు. కాబట్టి మిగిలిపోయిన ఒక ఆప్షనే కాబట్టి ఆప్షన్ 3 ఫాలోస్. ఓన్లీ ఆప్షన్ 3 అంటే ఆప్షన్ ఏ మాత్రమే ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంతే. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు గనక సిలాలిజం క్లాస్ వినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ సిలాలిజం సంబంధించి క్లారిటీగా చెప్పడం జరిగింది. అప్కమింగ్ డేస్లో ప్రతి రీజనింగ్ టాపిక్, ప్రతి ఆప్టిట్యూడ్ టాపిక్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ మాట ఎప్పటి నుంచో చెబుతున్నాను, కానీ టైం లేకపోవడంతో ఏ క్లాస్ చెప్పట్లేదు. డెఫినెట్గా ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ కూడా మన ఛానల్లో అవైలబిలిటీగా, ప్రతి టాపిక్ మీరు మన ఛానల్లోనే చూసుకునే విధంగా ప్రిపేర్ చేసేటట్లు ట్రై చేస్తాం. ఓకేనా, ఇక్కడైతే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సమ్ ప్లేట్స్ ఆర్ ట్రేస్. సమ్ ప్లేట్స్ అనేవి ట్రేస్ అవుతాయి. మీరు కానీ డయాగ్రామ్ గమనిస్తే ప్లేట్స్ అనేవి ట్రేస్ అవుతూ ఉంటాయి. వాట్ ఎవర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎనాలజీ. ఎనాలజీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు మనకి. ఎనాలజీ నుంచి మీరు చూస్తే సమ్ ఆఫ్ మెంబర్స్ ఇట్ కాల్డ్, కొంతమంది దీన్ని ఎనాలజీ అని కూడా అంటారు. వాట్ ఎవర్ ద ప్రొనౌన్సియేషన్. ద క్వశ్చన్ స్కిన్ రిలేటెడ్ టు టచ్, దెన్ హౌ విల్ నోస్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్. ప్రీవియస్గా ఫస్ట్ 2 టర్మ్స్ మధ్య స్కిన్ నుంచి టచ్కి ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్ మనకి ఇక్కడ నోస్ నుంచి నెక్స్ట్ రిలేషన్ అనేది తెలియాలి. స్కిన్ టచ్ అన్నాం కాబట్టి నోస్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ స్మెల్ వస్తుంది. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. బ్లడ్ రిలేషన్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. బ్లడ్ రిలేషన్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆ బేసిక్ కాన్సెప్ట్ మీరు కానీ క్లాస్ వింటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఎలా చేయాలో మీకు సింపుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గణేష్ వాజ్ టేకింగ్ ఏ వాక్ విత్ హిజ్ మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ గ్రాండ్ డాటర్. హూ వాజ్ ద వాకింగ్ విత్ అంటే. ఓకే, క్వశ్చన్ ఏంటంటే గణేష్ వాజ్ వాకింగ్ విత్. గణేష్ ఉన్నాడు అనమాట. గణేష్ వాక్ చేస్తున్నాడు. వాక్ విత్ సమ్ పర్సన్. ఆ పర్సన్ ఎవరో తెలియదు మనకి. ఆ పర్సన్ గణేష్కి ఏమవుతాడు అనేది మనం చెప్పాలి. గణేష్కి ఏమవుతారు అనేది మనం చెప్పాలంటే ముందు గణేష్ నుంచి రిలేషన్ కనుక. గణేష్ టేకింగ్ ఏ వాక్ విత్ హిజ్ మదర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ గణేష్ నుంచి వాళ్ళ మదర్స్ దగ్గరికి వెళ్దాం. మదర్స్ అండ్ కాబట్టి మదర్స్, బ్రదర్ అండ్ కాబట్టి మదర్కి బ్రదర్. మదర్స్ బ్రదర్ అంటే పాజిటివ్ సింబల్ ఫర్ మేల్ టు ఇండికేట్ మేల్. ఓకే, బ్రదర్స్ ఫాదర్స్ అన్నాడు కాబట్టి బ్రదర్కి ఫాదర్ అంటే మదర్ కూడా ఫాదర్ అని అర్థం. బ్రదర్కి ఫాదర్. ఓకే, ఫాదర్స్ గ్రాండ్ డాటర్. ఫాదర్కి గ్రాండ్ డాటర్ అంటే ఆల్మోస్ట్ బ్రదర్ యొక్క డాటర్ అని అర్థం. ఓకే, హూ వాజ్ హీ వాకింగ్ విత్. గణేష్ ఎవరితో నడుస్తున్నాడు? ఎవరితో నడుస్తాడు గణేష్ అనే అతను? ఇక్కడ చూడండి, వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ యొక్క డాటర్తో నడుస్తున్నాడు. ఒక మదర్ వాళ్ళ బ్రదర్, సింపుల్గా చెప్పాలంటే అంకుల్స్ డాటర్. దాన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో కజిన్స్ అంటాం. ఓకేనా, కజిన్. కజిన్ అంటే ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఫాదర్స్ గ్రాండ్ డాటర్ అంటే
ఫాదర్స్ గ్రాండ్ డాటర్ అంటే ఇక్కడ వాళ్ళ మదర్ యొక్క డాటర్ కూడా రావచ్చు. వాళ్ళ మదర్ యొక్క డాటర్ కూడా రావచ్చు. సో వాళ్ళ మదర్ యొక్క డాటర్ కూడా ఏమవుతుంది ఇక్కడ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్కి ఫాదరే కదా అవుతుంది, గ్రాండ్ ఫాదరే అంట. పెటర్నల్ అంటే మదర్ సైడ్ అని, మెటర్నల్ అంటే మదర్. పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్ అని, మెటర్నల్ అంటే మదర్ సైడ్ అని. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా మీరు ఒకవేళ ఇచ్చిన రిలేషన్ వాళ్ళ సిస్టర్ రిలేషన్ అయితే ఇక్కడ సిస్టర్ రిలేషన్ లేదు మనకి. ఒకవేళ డౌట్ ఎవరికైనా అది వచ్చింటే, ఒకవేళ మీకు ఏ డౌట్ రాలేదంటే ఓకే. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో మిర్రర్ క్వశ్చన్ కూడా మనకి ప్రాబ్లమ్స్లో అడుగుతున్నారు. సో సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ. ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రీవియస్ మాక్ టెస్ట్ వింటున్నట్లయితే మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనం ఆప్షన్స్ ఓరియంటెడ్గా సాల్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్, సెకండ్ లెటర్ ఫస్ట్ లెటర్ విధంగా ఇప్పుడు మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ లెటర్ జేఏ బి ఉంది, అంటే ఫస్ట్ లెటర్ బి వచ్చిందంటే నెక్స్ట్ లెటర్ కూడా కనుక్కోవాలి. ఒకవేళ జేఏ వచ్చింది అనుకో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది, అంటే ఎనీ వన్ ఆఫ్ ది లెటర్ మనకి ఆన్సర్కి వస్తే వెంటనే ఆన్సర్ కనుక్కోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ యూ నుంచి ఓ ఏమైంది, ఓ నుంచి ఐ నుంచి ఈ నుంచి నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలి. 21, వి అంటే 22, ఓ అంటే 15, బి అంటే 20. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐ అంటే 9, బి అంటే 2, డబల్ ఈఎన్ అంటే 5 వచ్చింది. ఓకే, వాట్ ఎవర్ 22 నుంచి 25 రావాలంటే +3 యాడ్ అవ్వాలి. సో ఇక్కడ +2 అంటే +3 యాడ్, 3 నుంచి +3 యాడ్ అవ్వాలి, 25 రావాలంటే. ఓకే, సో ఇక్కడ +3 సో ఈచ్ లెటర్ +3, ఎందుకంటే ఇక్కడ 5 + 3 ఏమవుతుంది, 8 అవుతుంది. 8 అంటే హెచ్. సో లాస్ట్ లెటర్ హెచ్గా ఎన్ని ఆప్షన్లు ఉన్నాయంటే హియర్ దేర్ ఆర్ 2 ఆప్షన్. సో ఆప్షన్ బి, ఆప్షన్ డి ఆల్సో బిహెచ్. ఓకే, వీ నీడ్ టు ఫైండ్ అనదర్ లాజిక్ ఆల్సో. ఓకే, 21 to 15, సో 21 to 6, సో 9 నుంచి 5, సో -5 మీన్స్ -4, సో -6 -4. అగైన్ వీ నీడ్ టు డూ -4 ఓన్లీ. సో 2 times -6 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 times -4 రావడమే. సో 5 - 4 అంటే 1. సో 1 అంటే ఏంటి, ఏ. సో ఏహెచ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏహెచ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏ పేరు మనకి ఆడ్ పేరు ఏంటి కనుక్కోవాలి. క్లాసిఫికేషన్ అనే టాపిక్ అనమాట ఇది. సో క్లాసిఫికేషన్ అనే టాపిక్ నుంచి మనకి ప్రాబ్లం అడిగారు. సో క్లాసిఫికేషన్ టాపిక్, క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్ అంటాం. క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్, whatever the second number in the given number pair is obtained by performing certain mathematical operation on the first number, the same operation is followed in all numbers pair except one. Find the odd number pair. ఇక్కడ మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కదా, అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో 1 పెయిర్ ఆడ్ 1 ఉంది, అంటే మిగతా 4 పెయిర్స్ అంటే మిగతా 3 పెయిర్స్ కూడా సేమ్ రిలేషన్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి అని అర్థం. సో 20 నుంచి 11 అయింది. డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నా చూడండి, 20/2 చేస్తే 10 వస్తుంది, 10 + 1 11 అవుతుంది. నెక్స్ట్ 6/2 చేయండి, 3 వస్తుంది, +1 చేస్తే 4. 15/2 చేస్తే 7. సో సారీ అసలు 15/2 డివైడ్ అవ్వదు. ఓకే, కాబట్టి సి ఆన్సర్ అవుతుంది. 12:7 అన్నాడు, 12/2 అన్నాం, 12 6 times +1 చేస్తే 7. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, డైస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్, డైస్. ఓకే, చూడండి డైస్ ఎలా సాల్వ్ చేస్తామో. 3 different పొజిషన్స్ ఆఫ్ ది సేమ్ డైస్ ఆర్ షోన్. ఫైండ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 1 షోయింగ్ 1. సో 1 అనే ఫేస్కి ఆపోజిట్ ఏంటి? మీరు గమనిస్తే 1 అన్ని డై ఫామ్స్లో రిపీట్ అయింది. సో 1 నెంబర్ అనేది ఆల్ డై ఫామ్స్లో రిపీట్ అయిందంటే దాని ఆపోజిట్ కనుక్కోవడం చాలా సింపుల్. సో అన్ని డై ఫామ్స్లో 1 రిపీట్ అయింది కాబట్టి ఈ డైస్లలో రిపీట్ అవ్వని నెంబర్ ఏదో, అంటే నాన్ రిపీటెడ్ నెంబర్ ఏదైతే ఉందో అది 1కి ఆపోజిట్ అని అర్థం. సో 1కి ఆపోజిట్ ఏ నెంబర్ ఉంటుందంటే దాని సైడ్ రిపీట్ అవ్వని, దాని సైడ్ లేని నెంబర్ దాని ఆపోజిట్లో ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ 1 సైడ్ ఏం రాలేదు, మీరు గమనిస్తే 3 అనేది రిపీట్ అవ్వలేదు. ఓకేనా, 1 ఉంది, సైడ్ 2 వచ్చింది, 3 లేదు, 4 5 6 ఉంది, కానీ 3 రిపీట్ అవ్వాలి. ఎందుకు రిపీట్ అవ్వలేదంటే 3 అనేది దానికి ఆపోజిట్లో ఉండబట్టి సైడ్లో రిపీట్ అవ్వలేదు మనకి. ఓకే, ఆన్సర్ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి.
ఓకే. నెక్స్ట్ ఎనాలజీ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి సిలాలిజంలో. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పెయిర్ ఇచ్చారు మనకి. ఇక్కడ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే. ఇది ఫస్ట్ టైం 55. ఈ 1125 నుంచి 55లో వచ్చింది చెక్ చేసుకోండి. 11 నుంచి ఇంటూ 25 రూట్ ఆఫ్ 25 రాసుకోవచ్చు. 11 నుంచి 25 రూట్ అంటే ఏమవుతుంది? రూట్ 25 5. సో 11 5 55. ఆ విధంగా ఇక్కడ లాజిక్ యూజ్ చేశారు. సేమ్ ఇక్కడ 16 14 ఇచ్చారు. 16 ఇంటూ రూట్ 16 అవుతుంది. రూట్ 16 అంటే 4 అనేది. సో 16 4 64 అవుతుంది. సో దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ ఎనాలజీ. ఓకే. ఇక్కడ చూడండి కొన్ని మన కండిషన్లు కూడా ఇచ్చాడు. ఇక్కడ మీరు కండిషన్ గమనిస్తే సో ఒకసారి గమనించండి. ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇంటూ కాన్స్టిట్యూయెంట్స్ డిజిట్స్. ఎగ్జాంపుల్ 13 ఆపరేషన్ ఆన్ ద 13 such as adding, subtracting, multiplying to 13 can be performed. Breaking down 13 into 1 and 3 then perform mathematical operation 1 and 3 on 1 and 3 is not allowed. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 33 ఇచ్చింది కదా, ఆ 33ని 33 లాగానే మనం కన్సిడర్ చేయాలి. అంతేగాని 3 + 3 9 అయింది, ఆ 9 ఇక్కడ ఇచ్చింది అంటే కుదరదు. ఓకేనా. ఇక్కడ 33 ఇచ్చిండు కదా, 3 + 3 9 అయింది, ఆ 9 ఇక్కడ ఇచ్చిండు, దానికి +3 యాడ్ చేస్తే 11 అనేది మిడిల్లో ఉందంటే అది అబ్జల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే మనకి అలా అలౌ చేయకూడదు అని కండిషన్ అప్లై చేశాడు ఇక్కడ. కండిషన్ అప్లై చేయకుంటే మనం చేసుకోవచ్చు, కండిషన్ ఇచ్చాడంటే అలా చేయకూడదు అని అర్థం. ఓకే. ఇంకా సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ దానికి రూట్ అప్లై చేస్తే 3 అవుతుంది. 11 3 33. ఓకే, కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ రూట్ అప్లై చేస్తే 2. సో 2 వస్తుందా? అసలు ఏది కూడా ఇక్కడ రూటే లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఓన్లీ ఏలో మాత్రం పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. అంటే లాస్ట్ ఆప్షన్ అంటే థర్డ్ నెంబర్ అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఓన్లీ ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. లెటర్ క్లస్టర్ ఎనాలజీ ఇచ్చారు మనకి. ఫస్ట్ 2 టర్మ్స్ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్ మనకి నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య ఉంటుంది. అదే రిలేషన్ అనదర్ నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య కూడా ఉంటుంది. ఫస్ట్ 2 టర్మ్స్ మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అదే రిలేషన్ నెక్స్ట్ 2 టర్మ్స్ మధ్య కూడా మనకి అదే రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ హెచ్బిడి ఇచ్చాడు, కేఓఈ ఇచ్చాడు. ఆ రిలేషన్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే హెచ్బిడి అన్న హెచ్ఎండి కేఓఈ, సో రిలేషన్ ఏంటో కనుక్కోవాలి. ఏదైనా ప్లేస్ వాల్యూ రాయండి. 4 5 13, సో 15 అవుతుంది. హెచ్ అంటే 8, కే అంటే 11. ఇక్కడ నుంచి మీరు గమనించండి అంత ఇంక్రీజ్ అయింది. 8 నుంచి 11 అంటే +3 అయింది. 30 నుంచి 52 +2, 4 నుంచి 5 +1. సో 3 2 1 అయింది. అంటే ఈచ్ లెటర్ ఇంక్రీజ్డ్ బై +3 +2 +1 అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. సేమ్ మీరు ఏం చేయాలి, ఎఫ్ఎల్వి అన్నాడు. సో ఫస్ట్ లెటర్ +3 అయింది కాబట్టి మనం నెక్స్ట్ టర్మ్లో ఉన్నాం ఇక్కడ. అందుకు ఫస్ట్ టర్మ్కి రావాలంటే -3 చేస్తాం. సో 6 - 3 అంటే ఏంటి? 3. 3 అంటే సి ఫస్ట్ లెటర్ ఎక్కడ ఉందో చూడండి. సి ఫస్ట్ లెటర్ కేవలం ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అంతే. లేదు మాకు డౌట్ ఉందనుకుంటే మిడిల్ నెంబర్ కూడా చెక్ చేయండి. బి అంటే 2 ఉంది, +3 యాడ్ చేస్తే 5. 5 అంటే ఈ అవుతుంది. ఈ ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా. ఈచ్ లెటర్ ఇంక్రీజ్డ్ బై +3 +2 +1 ఈ విధంగా డిక్రీజ్ అవుతూ వెళ్ళాయి అన్నమాట. వాట్ ఎవర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మీరు ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా ఆడ్ వన్ అవుట్ నుంచి వచ్చింది. అంటే క్లాసిఫికేషన్ అనే చాప్టర్ నుంచి. ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్ రెండు కూడా ఒకటే. ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ లెటర్ క్లస్టర్ ఇచ్చాడు మనకు. ఆడ్ లెటర్ క్లస్టర్ ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి, అలాగే వర్డ్స్ కూడా ఉంటాయి ఆడ్ నెంబర్స్లలో. ఓకే. బిఎఫ్జే అని అన్నాడు, డిహెచ్ అన్నాడు, హెచ్జే అన్నాడు, జే అన్నాడు. ఓకే. బి నుంచి ఎఫ్ అంటే 2 నుంచి 6 +4 ఇంక్రీజ్ అయింది. డిహెచ్ అన్నాడు 4 నుంచి 8, సో +4 ఇంక్రీజ్ అయింది. హెచ్జే అన్నాడు, హెచ్ అంటే 8, జే అంటే 10 +2 ఇంక్రీజ్ అయింది. జే అన్నాడు, జే అంటే 10, ఎన్ అంటే 14 +4 ఇంక్రీజ్ అయింది. మీరు గమనిస్తే ఈచ్ లెటర్ +4, బట్ ఆప్షన్ 3 ఇట్ ఇంక్రీజ్డ్ బై +2 ఓన్లీ. సో ఆప్షన్ సి ఈజ్ ఆడ్ వన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఐ జస్ట్ చెక్డ్ బై ప్లేస్ వాల్యూస్. నేను జస్ట్ ప్లేస్ వాల్యూస్తో చెక్ చేశాను. మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా మనకి కోడింగ్ డీకోడింగ్ ప్లేస్ వాల్యూస్ ఇంపార్టెంట్. సో నేను క్లాస్లో చెప్పేటప్పుడు కూడా ప్రతిసారి ఎక్కువ ప్లేస్ వాల్యూస్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. మీరు ఒకవేళ నా క్లాస్ విన్నట్లయితే నేను ప్లేస్ వాల్యూస్ గురించి ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి.
అలాగే కోడింగ్ రిలేటెడ్గా ఎనాలజీ నుంచి అలాగే ఆర్ట్ వన్ నోట్ నుంచి కూడా మనకి లెటర్ క్లస్టర్ లెటర్ ప్లేస్ వాల్యూస్తోనే పని ఉంటుంది. సో ప్లేస్ వాల్యూస్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. 5:45 3:3 ప్రపోర్షన్ 6:2 ఇచ్చాడు. సో 5:45 అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు, 5 9s 45 రాసుకోవచ్చు. ఓకే 3 1s 3 రాసుకోవచ్చు. 6:2 అన్నాడు. ఓకే 5 9గా అసలే 5 నుంచి 9 రావాలంటే ఏం రాసుకోవచ్చు, 5 నుంచి 9 రావాలంటే 5 ఇంటూ సో 5 మైనస్ 2 చేద్దాం. 5 మైనస్ 2 చేస్తే ఎంత 3 3 స్క్వేర్ ఎంత 9. సో 5 9s 45 వచ్చింది. ఓకేనా సేమ్ 3 నుంచి 1 రావాలి, దాన్ని మల్టిప్లై చేయాలి. 3 నుంచి ఇక్కడ -2 చేసాం కాబట్టి 3 - 2 అంటే 1. సో 1 స్క్వేర్ 1 అవుతుంది. 3 1s 3 అవుతుంది. సేమ్ ఇక్కడ 6 ఉంది. 6 ఇంటూ 6 - 2 అంటే 4. 4 స్క్వేర్ అంటే 16. 4 స్క్వేర్ అంటే ఓకే 16. 16 6 ఎంత అవుతుందంటే 96. సో 96 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా 6 తీసుకున్నాం. 6 - 2 4. 4 స్క్వేర్ తీసుకుంటాం. 4 స్క్వేర్ 16 6 96. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ 8 15 26 క్వశ్చన్ మార్క్ 56 75. ఓకే 8 నుంచి 15 అంటే 7 డిఫరెన్స్ అవుతుంది. 26 నుంచి 15 డిఫరెన్స్ ఎంత అవుతుంది చూడండి. 6 - 5 1 2 - 5 2 - 1 11. సో 11 డిఫరెన్స్. అగైన్ మనకి నెక్స్ట్ డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే నెక్స్ట్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి అగైన్ నెక్స్ట్ నెంబర్ తెలియదు, నెక్స్ట్ డిఫరెన్స్ తెలియదు, నెక్స్ట్ నెంబర్ ఇవ్వలేదు. కానీ 75 నుంచి 56 డిఫరెన్స్ కనుక్కోవచ్చు. 9 6 - 5 అంటే 1 19. ఓకే 7 11 సో ఇక్కడ ఏం కనుక్కున్నాం అర్థమవుతుందా, డిఫరెన్స్ కనుక్కున్నాం. ఇక్కడ ఇచ్చిన నెంబర్ సిరీస్కి డిఫరెన్స్ కనుక్కున్నాం అనమాట. ఓకే మీరు ఫస్ట్ టైం క్లాస్ ఉంటే కొంచెం అర్థం కాకపోవచ్చు, ఇదంతా డిఫరెన్స్ కనుక్కోండి. ఓకే మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్లాసెస్ ఆల్రెడీ మీకు సిలబస్ కంప్లీట్ అయింటే చాలా సింపుల్. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు, లేదా జస్ట్ ఒకసారి చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకు ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ చెప్పడం మన వంతు. సో జాగ్రత్త వినండి. మీకు ఈ క్లాసెస్ అర్థమవుతున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కేవలం సిజిఎల్ కాదు, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, ఎక్కువగా మన ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే 7 నుంచి 7 11 అగే 7 11 అగైన్ మనకి 2 బాక్సెస్ అంటే 2 స్పేసెస్ వచ్చి 2 నెంబర్స్ మనం కనుక్కోవాలి. ఇక్కడ 19 ఉంది. మీరు గమనిస్తే 7 11 19 ఏంటి ప్రైమ్ నెంబర్స్ అది. సో 7 11 సో 11 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13 ఉంది. సో 15 16 17 అంటే 17 తర్వాత 19 ఉంది. సో 19 ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ 13 రాసుకుంటాం, ఇక్కడ 17 రాసుకుంటాం. సో ఆ రెండు ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఆ 26కి ఏం చేస్తామంటే ఇక్కడ మనకు 7 11 వచ్చింది కాబట్టి 13 ఉంది కదా, ఆ 13 ఇంక్రీజ్ చేస్తాం. సో 39. సో 39 అనేది ఆన్సర్ అవుతుంది మనకి 39. సో ఈ 39కి నీకు ఇంకా డౌట్ ఉంటే యాడ్ చేసుకో. 17 యాడ్ చేయి, నెక్స్ట్ 56 వస్తే కరెక్ట్, లేదంటే రాంగ్. 6 5. సో 56 వచ్చింది కాబట్టి మనం కనుక్కున్న ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ అదే రిపీట్ అయింది. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అవి మన స్క్వేర్లు ఏమైనా ఉన్నాయో కాదు. కాకపోతే ఇంకా ఫస్ట్లో చెక్ చేయాల్సింది డిఫరెన్స్. సింపుల్గా సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా బిగ్ నెంబర్స్ ఇచ్చాడంటే ఇలాంటివి వెరీ ఈజీ లాజిక్ ఉందని అర్థం. జస్ట్ డిఫరెన్స్ కనుక్కోండి ఇక్కడ. సో డిఫరెన్స్ కనుక్కుంటే 7183 నుంచి 3850 డిఫరెన్స్ 3 సో 11 8 అంటే 3 4 - 3 అంటే సారీ 6 - 3 అంటే 3. సో 333 అనేది డిఫరెన్స్. ఇక్కడ ఈ రెండింటి మధ్య 3 డిఫరెన్స్ ఉంది. అలాగే ఇక్కడ కూడా 3 డిఫరెన్స్ ఉందో లేదో చెక్ చేయండి. జస్ట్ చూడండి. సో 2 నుంచి 9 అంటే 3 డిఫరెన్స్. సో 6 నుంచి 3 అంటే 3 డిఫరెన్స్. 9 నుంచి 6 అంటే 3 డిఫరెన్స్. 8 నుంచి 5 అంటే 3 డిఫరెన్స్. సో ఇక్కడ కూడా 3 అంటే సింపుల్గా 6957 నుంచి 6957 నుంచి 333ని మైనస్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, మన ఛానలే. సో మన ఛానల్ సంబంధించిన లోగో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ డైస్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్. ఒకటే సెక్షన్లో డైస్ సంబంధించి 2 క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డైస్ సంబంధించి కూడా ప్రిపేర్ అవ్వండి. కానీ వెరీ ఈజీ కాన్సెప్ట్.
4కి ఆపోజిట్ ఏంటి? ఫేస్కి 4 ఆపోజిట్ ఫేస్ ఏంటి? సో 4 ఆపోజిట్ ఏమొస్తుంది? ఇక్కడ ఫస్ట్ డైని అలాగే లాస్ట్ డైని గమనించండి. 5 6 కామన్గా ఉంది. ఓకేనా? ఎనీ 2 డై ఫామ్స్లో మనకి కామన్ ఫేసెస్ క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 5 కామన్, ఇక్కడ 6 కామన్. 5 కామన్, 6 కామన్. మిగిలిపోయింది ఏంటి? 3. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? 4. కాబట్టి 4కి ఆపోజిట్ 3 అని అర్థం. 4కి ఆపోజిట్ 3. సో 4కి ఆపోజిట్ ఏంటి? 3 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఎనాలజీ. సో ఎనాలజీ నుంచి మనకు ప్రాబ్లం చూడండి ఎన్ని రిపీట్ అయినాయో. 625 నుంచి 5, 256 0 నుంచి 8. సో 5000 నుంచి నెక్స్ట్ ఏ నెంబర్ అది. సో 625 నుంచి 5 రావాలంటే 5 క్యూబ్ ఎంత అవుతుంది? 125. ఓకే, జనరల్గా మనం ఆలోచిస్తే 5 నుంచి ఏం రావాలి? 5 స్క్వేర్ 25, అగైన్ 5 స్క్వేర్ 25, 25 స్క్వేర్ 625 అనుకుందాం. 8 స్క్వేర్ ఏమవుతుంది? 64, అగైన్ 8 స్క్వేర్ 64, 64 into 64 చేస్తే 4 4 16, యూనిట్ డిజిట్లో 6 ఉండాలి, కానీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది రాదు ఇక్కడ. సో ఇది నాట్ పాసిబుల్. ఆ లాజిక్ రాంగ్. ఇక్కడ మీరు గమనించండి, 625 దగ్గరికి రీచ్ అవ్వాలంటే మనకు అనదర్ వే. 5 క్యూబ్ ఎంత అవుతుంది? 125. అగైన్ 5తో మల్టిప్లై చేయొచ్చు. అగైన్ ఇక్కడ 8 క్యూబ్ ఎంత అవుతుంది? 512. అగైన్ మనం 5తో మల్టిప్లై చేయొచ్చు. 5 2s 10, 5 1s 5 6, 5 5s 25. సో 2560. అగైన్ 625 కూడా వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ నెంబర్ ఉంది, ఆ నెంబర్ని క్యూబ్ చేసాం. ఓకేనా? నెంబర్ని క్యూబ్ చేసి ఇంటూ 5 చేసాం. సో నెంబర్ క్యూబ్ ఇంటూ 5. సో ఇక్కడ ఏ నెంబర్ని క్యూబ్ చేయాలి? 10 క్యూబ్ చేసి ఇంటూ 5 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో అది ఆప్షన్లో ఉంటుంది. సో 10 క్యూబ్ చేసి ఇంటూ 5 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సారీ, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, ask is coded as 62. First of all, write down the place values. A place value 1 plus S place value 19, K place value 11. Okay, so add all place values. So 19 plus 1 20, so 20 plus 11, so it should be 31. So total 31. Okay, 31 multiplied by 2, we get 2 1s are 2, 2 3s are 6. Total sum 62. Here they given 62 as the answer. So we need to again find the logic by, but we don't need to find for by. Okay, because we already know the logic behind ask. So what are they given? So you need to apply the same logic to cry. C R Y. Okay, C place value 3, R place value 18, Y place value 25. Place value, sum of the place value into 2. Okay, this is the logic. The next question. So next question చూడండి ఇక్కడ. Select the correct combination of mathematical signs that can sequentially replace the signs and balance the given equation. ఇక్కడ ఈక్వేషన్ని సీక్వెన్షియల్గా బ్యాలెన్స్ చేయాలంటే ఏ ఆప్షన్ మనం సూటబుల్గా ఉంది? సో మ్యాథమెటికల్ ఆపరేషన్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటారు. వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ 51 ఉంది ఆర్హెచ్ఎస్, కానీ ఎల్హెచ్ఎస్లో ఏ ఆపరేషన్ మనం అప్లై చేస్తే ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుంది? మీరు గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ ఇంటూ ఉంది, అంటే 256 into 4 చేయాలని అర్థం. చేస్తే వస్తుందా మనకు ఆన్సర్? అంటే రాదు. ఓకే, ఫస్ట్ డివిజన్ ఉంది, అగైన్ ఇంటూ ఉంది, అయినా రాదు. ఇంటూ డివిజన్ ఉంది, అయినా వస్తుంది అంటే పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇంటూ చేసి అగైన్ డివిజన్ చేయడం అనేది ఇక్కడ రాంగ్ అబ్జల్యూట్లీ. సో మిగిలిపోయింది ఒకటి ఆప్షన్, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. కానీ చెక్ చేద్దాం. డి అన్నాడు కదా, 256/4 మైనస్ 9 అగైన్ ఇంటూ 3 అవుతుంది, ప్లస్ 7 అవుతుంది. సారీ 7 కాదు, 14 ఇచ్చాడు, 14 అవుతుంది. ఓకే, 9 3 27. ఇక్కడ డివిజన్ చేయాలి, డివిజన్ 4 6 24, 1 ఉంటుంది, 4 4 16. 64 మైనస్ 27 ప్లస్ 14. ఓకే, ఇక్కడ చూడండి 27 మైనస్ 27 ప్లస్ 14 నుంచి ఏమొస్తుంది మనకి? 3 1 13 వచ్చింది. ఈ 64 నుంచి మైనస్ చేస్తే 6 మైనస్ 4 మైనస్ 3 1, 5 మైనస్ 1 5. సో 51. సో LHS ఈక్వల్ టు RHS అయింది ఆప్షన్ డి ప్రకారం. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. సో లెటర్ సిరీస్ సీక్వెన్షియల్ సిరీస్ అంటాం. ఇది సీక్వెన్షియల్ సిరీస్. హియర్ దే గివెన్ లెటర్ సీక్వెన్స్ సిరీస్. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సి తర్వాత ఎల్ ఉంది కాబట్టి ఎల్ తర్వాత ఏ లెటర్ వస్తుంది, ఆ బ్లాంక్ మనం ఫిల్ చేయాలి. ఆ ఎల్ తర్వాత ఏ బ్లాంక్, ఆ లెటర్ ఏమొస్తుంది, సి తర్వాత ఆ బ్లాంక్ ఏమొస్తుంది, ఆ తర్వాత ఏ బ్లాంక్ వస్తుంది, అలాగా మనం కనుక్కోవాలి.
ఓకే, ఆ విధంగా. సో ఓ తర్వాత బ్లాంక్ ఏంటి. సో సి తర్వాత ఎల్ వచ్చింది, ఎల్ తర్వాత ఏం రావాలి, ఓ రావాలి. కాబట్టి ఓ ఎక్కడ ఉందంటే అన్ని ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఓ అవుతుంది. ఓ నెక్స్ట్ బ్లాంక్ చూడండి, సి తర్వాత ఎన్, సి తర్వాత ఎల్ ఉంది కాబట్టి సి తర్వాత ఎల్ ఉండాలి. అగైన్ నెక్స్ట్ ఇక్కడే బ్లాంక్ ఇచ్చాడు, ఎల్ తర్వాత ఏమో, ఎల్ తర్వాత ఓ ఉండాలి కాబట్టి అగైన్ ఓ రాయాలి, ఓఎల్ఓ. ఓఎల్ఓ అంటే సో అవి కూడా చాలా ఆప్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ అగైన్ బ్లాంక్, ఆ బ్లాంక్ ఇక్కడ ఉంది ఓ తర్వాత, ఇక్కడ ఓ రాసామంటే వి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఓ తర్వాత వి, ఇక్కడ మీరు రాశారంటే సిఓఎల్, వి తర్వాత డబ్ల్యూ వచ్చింది. అగైన్ సిఎల్ఓవి, డబ్ల్యూ తర్వాత ఏం రావాలి ఇప్పుడు, ఎక్స్ రావాలి. సో ఓఎల్ఓ ఎక్స్ ఉండాలి. ఎక్స్ అంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఓఎల్ఓ ఎక్స్ ఇక్కడ వచ్చింది. ఓకే, సిఎల్ఓ తర్వాత ఎక్స్ తర్వాత ఏంటి, ఈ ఉంటుంది, తర్వాత ఎల్ ఉంటుంది. ఓకే, ఈ తర్వాత మనకి ఎక్స్ వచ్చింది. అగైన్ ఎఫ్ వస్తుందా లేదని చూడాలి. ఒక్కడ మీరు గమనిస్తే ఈ రెండిట్లో ఎఫ్ ఈన అంటే ఇక్కడ ఈ రిపీట్ అయింది, అగైన్ ఈ రిపీట్ అయింది, అగైన్ ఈ రిపీట్ అవుతుంది కాబట్టి ఎఫ్ అనేది రాంగ్ అవుద్ది. సో ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. ఓకే, రిపీట్ అయ్యేది ఏం అర్థం కావట్లేదు అనుకుంటే లెటర్ సిరీస్ సంబంధించి కోడింగ్ డీకోడింగ్ బేసిక్ క్లాస్ ఆల్రెడీ రీజనింగ్ క్లాసెస్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో, అది ఒకసారి వినండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఓకే. ఒకవేళ మీకు సింపుల్గా చెప్పాలంటే చెప్తా చూడండి. ఎల్ తర్వాత ఏ లెటర్ ఉంది, ఇచ్చిన సిరీస్లో ఉంటుంది, చెక్ చేసుకోవాలి. సి తర్వాత ఏ లెటర్ ఉంది, ఇచ్చిన సిరీస్లో ఉంటుంది, చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డాష్లో అంటే నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ బ్లాంక్లో ఏ లెటర్ వస్తుంది అన్నది కూడా ఇచ్చిన సిరీస్లో ఉంటుంది, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అంతే అక్కడ యూజ్ చేసిన కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రాబ్లమ్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి సాల్వ్ చేయొచ్చు, వెరీ సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏవైనా సరే మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే, సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటే అట్ ద విజ్డమ్ హెల్ప్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. విజ్డమ్ హెల్ప్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. క్లాసెస్ అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సో టేబుల్ అనేది ఏ విధంగా రాశారంటే టీఏబిఎల్ఈ టేబుల్ని సో ఈఎల్ఈఏటిగా రాశారు. కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న ఎల్, ఇక్కడున్న ఈ ఫస్ట్ లాస్ట్ ఈ ఫస్ట్కి వచ్చింది, సెకండ్ ఎల్ ఎక్కడ వచ్చింది, ఏ అని ఎక్కడ వచ్చింది, ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. ఈ రెండు మాత్రమే చేంజ్ అయ్యాయి. ఓకేనా, సేమ్ స్వింగ్ అనేది ఎస్డబ్ల్యూ, సో ఎస్డబ్ల్యూఐఎన్జి, ఓన్లీ మిడిల్ లెటర్ చేంజ్ జిఎన్ఎల్డబ్ల్యూఎస్. గమనిస్తే లాస్ట్ లెటర్ జి ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ ఎన్ ఫస్ట్ లెటర్, డబ్ల్యూఎస్, ఓన్లీ మిడిల్ లెటర్ చేంజ్ చేయండి. ఆ విధంగా సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.